మా అమ్మాయి చేసిన పనికి నిజంగా అప్పుడులో మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా నేను ఏదైనా చిన్న తప్పు చేసినా కానీ సరే ఇలాంటి రొక్కల బండి తీసుకొని వచ్చి ఇలాగ అనేవాళ్ళు మా అమ్మ వాళ్ళు అయితే. ఇంకా జస్ట్ ఒక దెబ్బ రెండు దెబ్బలు అయితే ఇంకా మేము తిన్నాము చిన్నప్పుడు. ఈరోజు నేను కూడా మా అమ్మాయిని తందాం అనుకున్నాను తీసుకొని. దేని అంటారా, మా అమ్మాయి చాలా అంటే చాలా ఈరోజు మంచి పని చేసింది. మంచి పని చేయలేదండి, చిన్న పొరపాటు చేసింది. చిన్న పొరపాటు అంటే నేను అస్సలు ఎప్పుడైనా కానీ సరే వీడియో తీద్దాం రా అంటే చిరాకు పడిపోతుంది, అసలు రాదు. ఈరోజు మరి ఏంటి తెలియదు కానీ కాలేజ్ నుండి రాగానే మమ్మీ ఈరోజు నేను వీడియో తీయక వస్తున్నాను, నువ్వు రెడీగా ఉండు అని చెప్పింది. అంటే నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎప్పుడైనా కానీ సరే నేను పిలిస్తే రాదు, ఈరోజు తనంతకు తను చెప్తుంది కదా అనేసి ఈరోజు మూరీ లడ్డు చేద్దాము అనేసి చెప్పాను. ఓకే అని చెప్పేసింది. అన్ని పనులు చకచకా చేసేసాను. మూరీ లడ్డు పెట్టేద్దాము ఇంకా చేసేద్దాం అనేసి ఇంకా రెడీ అయిపోయాను. సగం పాటు భలే చేసాను అనుకోండి. ఇంకా అక్కడ చిన్న గొడవ అవుతుందండి. సంథింగ్ మా ఇంటి బ్యాక్ సైడ్ సందులో గొడవ అవుతుంది. మా అమ్మాయి అసలు గొడవలు అంటేనే అస్సలు పట్టించుకోదు. రామ్మ పాకం అయిపోయింది మొత్తానికి. ఇంక నేను పాకము ఇంకా చూపించాలి కదా వీడియోలో, పాకం ఎంతవరకు పట్టానో అది చూపించాను. మూరీలో వేసేటప్పుడు మళ్ళీ స్లిప్ అయిపోతే ఏమంటారు చాలామంది, ఏం చూపించలేదు ఏంటండి సమానంగా రాలేదా అలా అంటారు కదా. మరి అందుకనేసి నేనేమన్నానంటే రామ్మ 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 అని ఎంత పిలిచానో గొంతుగా పట్టేసింది చూడండి తిట్టి తిట్టి. అయితే ఇంకా మూరీలో వేసేటప్పుడు ఆ స్టవ్ మీదనే ఉండిపోయింది అనమాట. అప్పుడు ఏమైందంటే ఇంకా పాకం బాగా ముద్రెక్కిపోయింది. ఎక్కువగా ముదిరినా కానీ సరే పాకము మనకు మూరీ లడ్డు అనేది రాదు. ఇంకా ఎంత నేను గింజుకున్నా కానీ సరే ఇంకా మూరీ లడ్డు చేయడానికి చాలా కష్టపడ్డాను, చాలా బాధపడ్డాను. అయితే కనుక మా అమ్మాయిని పిలిచాను. ఇంకా ఎక్కువసేపు స్టవ్ మీద పెడితే అదేమవుతుందండి కనుక లైట్గా చేదుదనం ఉడికి వచ్చేస్తుంది. ఎక్కువగా ఇంకా పాకం ఎక్కువ ముద్రైపోతే ఇంకా చేదుదనం ఉడికి వచ్చేస్తుంది చిన్నది. అయితే కనుక ఇంక స్టవ్ ఆపేసాను, కలిపేసాను. 2-3 లడ్లు అయితే ఇంకా 3 లడ్లు చేసేసాను. ఇంకా తర్వాత ఇంకా అసలు రావడం లేదు తెలుసా, రాలేదు, గింజుకున్నా రాలేదు. ఎందుకు రాలేదు అంటే సంథింగ్ చేసి పెట్టింది మా అమ్మాయి ఈరోజు. నేనే పేలుతున్నాను, పేలే చేసేవాళ్ళేదాము అలాగా చేశాను మరి అలా చేసిందండి. చూద్దాం అయితే ఇంకా ఎలాగైందో ఈరోజు మా సంసారము. చాలా చిరాకు అనిపించింది నిజంగా. ఇది తీసుకొని కొట్టేద్దాం అనిపించింది. అంటే ఎప్పుడైనా కానీ సరే అన్ని మంచిగా చేసినట్టుగానే బిల్డప్ ఇవ్వకుండా రాని కూడా నేను షూర్ అంటే ఎలా రాలేదు, దేని గురించి రాలేదు చూడండి. పిల్లలు చిన్న సంథింగ్ మాట వినకపోతే ఇంకా కుకింగ్ దగ్గర కొద్ది పాడైపోతాయి. వెంటనే చేయాలి పాకాన్ని ఏవైనా కానీ సరే వెంటనే చేస్తేనే మనకు. అంటే నేను కెమెరా అంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయనిక కదా నేను తీసుకుంటున్నాను. మరి పర్ఫెక్ట్గా రావాలంటే ఇంకా అమ్మాయి పక్కన ఉండాలి, కెమెరా పట్టుకుంది కదా. మళ్ళీ తను అక్కడ పోయి నిలబడిపోయింది. ఇక్కడ నేను వేసాను అనుకోండి మూరీలలో పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. మళ్ళీ చూపించాలి కదా మూరీలలో వేసేటప్పుడు కూడా. అది నేను లేట్ చేశాను, స్టవ్ మీద ఉండిపోయింది అనమాట. అయితే ఇంకా కొద్దిగా లైట్గా చిన్నది వచ్చింది. ముదురు పాకం ఎక్కువగా అయిపోయింది. అంటే ఇంకా మురిల పైన వేసిన వెంటనే స్టక్ అంటే అట్టలాగా అయిపోతుంది అనమాట. ఇంకా నేను ఎంత గింజుకున్నా కానీ సరే అస్సలు రాలేదంటే రాలేదు. చూపిస్తాను రాండి. మా అమ్మాయి అలా చేసింది ఈరోజు. నాకు తలనొప్పి వచ్చేసింది అనుకోండి, చిరాకు దొబ్బింది. ఎంత చిరాకు అనిపించింది అంటే చూడండి. 2-3 చేశానులేండి. 3 చేస్తే ఒకటి తినేశారు పిల్లలే. ఇంకా తర్వాత ఇంకా కొద్దిగా ఈ గిన్నె నిండా ఉండిపోయింది అనమాట. అంటే 2-3 గిన్నెలు అక్కడ పెట్టాను చూడండి, తోమేసి. అంటే ఇంకా కలపడంలో చిన్న కళాయి, అది నాది తప్పు. అక్కడ చిన్న కళాయి తీసుకున్నాను. ఆ చిన్న కళాయి తీసుకోవడం వల్ల ఈ కళాయిలో తీసుకున్నాను. ఇందులో పాకం పట్టాను, ఇందులో మురి పెట్టుకున్నాను అనమాట. నాది కొద్దిగా దీంట్లో తప్పు ఉంది, చిన్న తప్పు. అంటే మనం ఇది పెట్టుకోకుండా చిన్నది పెట్టుకోకుండా ఎలాడిపోయిన గిన్నె, ఈ గిన్నెలో మూరీలు వేస్తే సగం వరకు వచ్చేదన్నమాట. అప్పుడు మన పాకము ఫాస్ట్గా వేసేసి కలిపేసి ముద్దలు కట్టేస్తే నేను లైవ్లో చూపించానండి. 100% లైవ్లో చూపించాను. ఇప్పుడు మామూలుగా చూపిద్దామన్నా కానీ నాకు అవ్వలేదు. అయినా సంథింగ్ చేసి లడ్డు చేసి పెట్టొచ్చు కానీ నాకు ఇష్టం లేదు అలాగా. ఎందుకంటే ఇంకా ఎప్పుడైనా కానీ సరే ఏదైనా చేస్తే రియల్గా చేయాలి. కానీ అలాగ సగం చేసి మనం ఏదో పగలగొట్టాము అంటే కొండలు పగలగొట్టాము అన్నట్టుగా ఉండకూడదు. నాకు అది నచ్చదు. ఉండింది ఉన్నట్టు చెప్పాల. మా అమ్మాయి కూడా అసలు ఒప్పుకోలేదు అనమాట. ఉండింది ఉన్నట్టు చెప్పాల, మమ్మీ మనం చేయలేదు కదా, చేయలేదు నా వాళ్ళనే తప్పైపోయింది, సారీ. అసలు సారీ చెప్పదు సమానంగా. ఈరోజు 2-3 సార్లు సారీ చెప్పింది అనమాట. అంటే వినలేదు అనుకున్నాను. బాగా గమ్లాగా బాగానే ఉంది, కాకపోతే ఇంకా ముదురు ఎక్కువ అయిపోయింది. ఎక్కువ ముదురు పాకం అయిపోయినా కానీ సరే రావు. నేనైతే ఊరి నుండి తెచ్చిన మూరీలు 2 నెలల మూరీలు దాచి పెట్టుకున్న మూరీలతో చేద్దామని ఈరోజు ఎంత హ్యాపీగా వచ్చానో. అసలు ఈరోజు ఎప్పుడు రామ్మా చేద్దాం వీడియో అంటే ఇంకా చిరాకు పడిపోతుంది మా అమ్మాయి, అసలు రాదు. అలాంటిది ఈరోజు చక్కగా పిలిచేసింది. నేను ఇంకా పొంగిపోయాను అనుకోండి. ఇంకా చాలా బాగా చూపిద్దాం అనుకున్నాను. ఇక్కడ చూస్తే ఇంకా తీరా నమ్మటారా ఇలాగ అయిందనమాట.
చాలా కోపం వచ్చింది, చాలా అంటే ఇంకా తనే కాంప్రమైజ్ అయింది. తను బాగా ఫీల్ అయ్యింది రండి, మా అమ్మాయి చాలా ఫీల్ అయింది ఈరోజు, బాగా బాధపడిపోయింది అనమాట. అయితే ఇంకా నేనేమన్నానంటే ఇంకా రాదు చేదులే, ఇంకా సరే సగం తీసుకుపోయి పైన పెద్దనాన్న ఉన్నారు కదా, అంటే మా బావగారు ఉన్నారు, తనకి అంటే స్వీట్ అంటే ఏదైనా కానీ సరే చాలా ఇష్టం అండి తనకు. అందుకనేసి తనకు కొద్దిగా ఇచ్చి పంపించాను. అంటే మామూలుగా తిండికి పనికి వస్తుంది, ఇలాగా మామూలుగా తినొచ్చు పర్వాలేదు. ఇలా కట్టి చూపిస్తేనే కదా అందము, కట్టేసి సూపర్గా చూపిద్దాం అనుకున్నాను నేను. మా అమ్మాయి వల్ల నాకు ఈరోజు ఇలాగ అయ్యిందనమాట. ఈరోజు సంగతి ఇది అండి, మా అమ్మాయి చేసిన పని ఇలా ఉంది. చూస్తున్నారా? మీ ఇంట్లో కూడా మీ అమ్మాయిలు ఇలా ఉంటే ఇంకా చిన్న కామెంట్ రూపంలో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఇదండి, తలనొప్పి వచ్చేసింది నాకు నిజంగా. మన వీడియోస్ అనుకుంటాం కానీ వీడియోస్ దగ్గర పర్ఫెక్ట్గా అవి ఏ కుకింగ్ అయినా పర్వాలేదు కానీ పాకం పట్టేటప్పుడు మనిషి పక్కనే ఉండాల. కరెక్ట్గా పాకం వచ్చినప్పుడు ఏ రకంగా ఉండాల పాకము. మరి లేత పాకం వచ్చినా రాదు, మరి ఎక్కువ ముదిరిపోయి పాకము ఇంకా సెట్ అవుతుంది అనమాట. జల్లెడ పట్టేసి మనము ఫిల్టర్ చేస్తున్నాము అంటే చెత్త ఏమైనా వస్తుందేమో దిగుతుందేమో అనేసి ఇంకా పడ్డం లేదు. అంత ఈ హార్డ్ అయిపోయింది అనమాట పాకము. అంత హార్డ్ అయిపోయినా కానీ సరే రాదు. నాకు తెలుసు, నేను క్యాకలు వేస్తున్నాను. మా అమ్మాయి అసలు ఎవరిమైనా గొడవలంటే అసలు పట్టించుకోదు. అలాంటిది ఈరోజు అయితే ఇంట్రెస్ట్గా ఆలకిస్తుంది పెద్ద మనిషిలాగా. నాకు అసలు బుర్ర పాడు, ఎందుకు ఇలా చేసిందో నోరిప్పే. ఏమో తెలీదు, ఏమో తెలియదు. ఇదండి ఈరోజు వీడియో. ఎందుకంటే ఇంకా చేసినట్టు చెప్పుకోవాలా ఒప్పుకోవాలా కదా, అన్ని బాగా చేసామనేసి. బాగా చేస్తేనే 100% బాగా చేశానని చెప్తాను. బాగా రాకపోతే కనుక బాగా రాలేదండి, సంథింగ్ ఇలాగ అవ్విందని చెప్పాలి కదా. అందుకనేసి ఈ ముక్క చెప్దామనేసి నేను మళ్ళీ ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా జస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్. పిల్లలు ఎప్పుడైనా అడిగారు అనుకోండి, వెంటనే మనం ఇంట్లో మూరీలు ఉన్నాయి అనుకోండి, మంచి స్వీట్ మూరీ లడ్డు అయితే చేసి పెట్టచ్చు. ఇప్పుడు మూరీ లడ్డు కోసం నేను ఇక్కడ సరిపోయినట్టుగా బెల్లం అయితే తీసుకున్నాను. ఇక్కడ మూరీ అయితే తీసుకున్నానండి. ఈ గిన్నె నిండా మూరీ నేను ఈ బెల్లానికి అయితే తీసుకున్నాను. ఇక్కడ వాటర్ అయితే కొద్దిగా జస్ట్ కరగనీకి అంతే. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి నేను స్టవ్ పైన గిన్నెనైతే పెట్టేస్తున్నాను. మనం వాటర్ వేసాము కదా, ఇప్పుడు బెల్లం ముక్కలు కూడా వేసేసాము. అలాగ వదలకుండా కొద్దిగా ఇలాగా నెమ్మదిగా కలుపుతూ ఉంటే ఇంకా ఫాస్ట్గా బెల్లం అనేది ముక్కలు ఉండేటివి ఫాస్ట్గా కరుగుతుంది. అన్నారు కదా ఎంత ఫాస్ట్గా మనకు బెల్లం అనేది కరుగుతుందో, మనం ఇలాగా కలుపుతూనే ఉండాలన్నమాట. ఇది బెల్లం కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి. అప్పుడైతే కనుక మనం ఫాస్ట్గా పని అవుతుంది. చూస్తున్నారు కదా, మనకు ఇప్పుడు వేసిన వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోవాలి, బెల్లం బాగా కరగాలి అన్నమాట. ఎవరైనా కానీ సరే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కాకపోతే చూసేటప్పుడు మాత్రము కొద్దిగా గమనించాలన్నమాట. అంటే మనం ఎలా కలిపాము, ఎంత వాటర్ వేసాము, అదొకటి మనం చూసుకుంటే కనుక చాలా ఈజీగా మనము మూరీ లడ్డు అయితే ఇంకా చేయగలుగుతాం. లేదంటే ఈడిపోతాయి అన్నమాట, లడ్డు ఈడిపోతుంది. మూరి అనేది లడ్డులాగా రాకుండా పొడిగా రాలిపోతుంది. అలా రాలకుండా మనం ఎన్ని రోజులు పెట్టుకొని నిల్వ పెట్టుకొని జస్ట్ ఒక 3 నెలల నుండి 4-5 నెలల వరకైనా పెట్టుకొని తినొచ్చు. ఎందుకంటే చక్కగా పాకం అనేది చక్కగా రావాలి మనకు. ఇప్పుడు ఇక్కడ నేను ఒక కళాయి అయితే తీసుకున్నాను. ఈ కళాయిలో మూరీలు అయితే ఇంకా ఇలాగా వేసేస్తున్నాను. ఇప్పుడు మనము ఇంత చక్కగా మరుగుతుంది కదా, ఎంత బొబ్బల్స్ వస్తున్నాయి చూడండి. కొద్దిగా చిక్కదనం పడి మనకు ఇలాగ బాగా నురుగు వస్తుంది అనుకుంటే ఒక్కసారి మనం ప్లేట్లో కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా ఇలాగ తీసుకొని మనము జాగ్రత్తగా ఇందులో వేద్దాం. ఇలాగ వేసిన తర్వాత మనము కదలకుండా అది ఒక్క దగ్గరే ఉండి మనకు ఇంకా లైట్గా అవ్వాలి అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఇలా లాగితే రాకూడదు ఇది అసలు. కొద్దిగా ఇంకా చిన్నది అయిపోతే కనుక అయిపోతుందండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూస్తున్నారా ఇలాగా చక్కగా పాకం ఒకటే మనం చక్కగా పట్టుకోవాలి అంతే. పాకం ఒకటి బాగా పట్టుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి మూరీ లడ్డు. ఇక్కడ మూరీ లడ్డు చేసేటప్పుడు మనము మంచిగా టేస్ట్ కోసము కొద్దిగా బాగా
మిఠాయిలో ఏదైనా కానీ సరే చేసేటప్పుడు ఇలాచీ పౌడర్ వేయడం కామన్ కదా, అందుకనేసి ఇలాచీ పౌడర్ అయితే వేసాను కొద్దిగా. తీగపాకం పట్టారనుకోండి మీకు మూరి లడ్డు అస్సలు రాదండి. నేను ఇంతకుముందు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసి లైవ్లో చూపించాను. ఇప్పుడైతే కనుక మామూలుగా అప్లోడ్ చేసి పెడుతున్నాను. పాకం అయితే 100% చాలా చక్కగా వచ్చింది చూడండి. ఇప్పుడు మనకు పాకం పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు నేను వాటర్లో వేసినా వేయకపోయినా ఇలా చక్కగా చెప్పగలుగుతాను. అంటే పాకం పట్టి నాకు కొద్దిగా అలవాటే. ఇలాగ వేసినట్టేనే చూడండి ముద్దలాగా ఒక దగ్గరే ఉండిపోయింది. ఇప్పుడు వంట అనేది కొద్దిగా తగ్గించి మీతో మాట్లాడుతున్నా నేను. చూస్తున్నారు కదా చక్కగా. ఇది అయ్యిందా లేదని మనకు ఎలా తెలుస్తుందంటే ఇలా కొడితే సౌండ్ అలా రావాలి. చూస్తున్నారు కదా వాటర్లో లేకుండా ఇప్పుడు మామూలు ప్లేట్లో వేస్తున్నాను. ఈ రకంగా పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు మనం ఎక్కువ లేట్ చేయకుండా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక జాలర్ తీసేసుకొని, అంటే మన దగ్గర టీ ఫిల్టర్ చేసేది ఉంటుంది కదా అది తీసేసుకొని ఇక్కడ మనము చక్కగా, మీ దగ్గర ఇంకా ఎలడుపు గిన్నె ఏదన్నా ఉంటే అది తీసేసుకోండి. ఇక్కడ కలపాలన్నా కొద్దిగా నాకు ప్రాబ్లమే. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా స్టోర్ అయితే ఇంకా మనం ఫిల్టర్ ఎందుకు చేయాలంటే ఇంకా ఇందులో ఏదైనా నలకలు ఉంటాయి కదండి, ఆ నలకలు పోవాలి అనుకుంటే ఇంకా మనము ఇలాగ చేయాలి. ఇప్పుడు మనము వేసిన తర్వాత ఈ మూరీల్ని చక్కగా ఇందులో మనము కలిపేయడమే. చూస్తున్నారు కదా నేను తీసుకున్నప్పుడే పెద్ద సైజు గిన్నె తీసుకుంటే సరిపోతుంది. అయితే నేను ఇక్కడ కళాయి తీసుకున్నాను, చాలా మందంగా ఉంది బాగుంటుంది అనేసి. మందంగా ఉంది బాగుంటుంది అంటే ఇక్కడ మనకు కలపడానికి కొద్దిగా ఇబ్బంది అయిపోయింది అనమాట. అందుకనేసి నేను మళ్ళీ పెద్దగా ఉండింది తీసుకున్నాను. అంటే ఇంక అంతా అయిపోయినట్టుగా కొద్దిగా హీట్ చేసేసి మనము లడ్లు కట్టేయడమే. పాకం కూడా అందులో ఉండిపోయిందండి అడుగున, అందుకనేసి కలపడంలో కొద్దిగా నాకు టైట్ అయిపోయింది అనమాట. పాకం చల్లగా అయిపోయింది అనుకోండి లడ్లు రావు. మరి ఇవి మళ్ళీ మనం కొద్దిగా వేడి చేస్తూ కలపాలి. నేను తీసుకోవడమే స్టార్టింగ్లో ఇదే తీసుకుంటే బాగుండు, పర్ఫెక్ట్గా వచ్చును. అది కలపడంలో నాకు చాలా అంటే మూరీలు ఎక్కువ అయిపోయినాయి, పాకం అడుగున వెళ్ళిపోయింది కదా. ఇలా కలపాలంటే మనకి మీరు చేసేటప్పుడు మాత్రము దయచేసి చిన్నది తీసుకోకుండా కొద్దిగా పెద్ద సైజు గిన్నెనే తీసుకోండి. కొద్దిగా జస్ట్ హీట్ ఎక్కితే అది చాలు. ఇక్కడ నేనే చేయడం లేదు, జస్ట్ ఈ బెల్లం అనేది లైట్గా హీట్ ఎక్కాలి అని కొద్దిగా వేడి చేస్తున్నాను. వేడి చేసిన తర్వాత మనకు చక్కగా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా కొద్దిగా హీట్ చేసిన తర్వాత మనము ఇలాగా మరి మధ్య మధ్యన కొద్దిగా మనకి ఏమన్నా చల్లగా అనిపించి మనకు లడ్డు కట్టడానికి రాకపోతే చూడండి ఇలాగా కొద్దిగా వాటర్ ఆమె అయితే కొద్దిగా తడి చేసుకోవాల్సింది. మనము తడి చేస్తేనే మనకు లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే కనుక మనకు బంకలాగా చేతులకే పాకం అనేది అంటుకొని చేతులకి ఇబ్బంది అయిపోతుంది. మీరు మాత్రం చేసేటప్పుడు చిన్నవి తీసుకోకుండా గిన్నెలు పెద్దవి తీసుకోండి. నేను చేసిన పొరపాటు అదే. పాకం ఒక్కటే చక్కగా చేస్తే చాలు. ఇది చల్లగా అయిపోయినా మనకి ఇబ్బంది అంటూ ఏమీ లేదు, ఏమి ఇబ్బంది లేదు. హీట్ చేసుకొని లడ్డు కట్టుకుంటే సరిపోతుంది.